హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. వెల్కమ్ టు శ్రావణిస్ POV. మనల్ని ఎవడ్రా ఆపేది? తెలంగాణలో 2029లో పోటీ చేస్తాం, రాష్ట్రమంతా తిరుగుతాం. ఏం మీ అయ్య జాగీరా తెలంగాణ? ఇది పవన్ కళ్యాణ్ తెలంగాణలోని తన నివాసం నుంచి ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఒక ఎనలిస్ట్ చేసిన కామెంట్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు రెచ్చగొడితే, నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించింది. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఈసారి మూతి పనులు రాలి పడుతుంది. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచి ఇక్కడ. ఏపీ డిప్యూటీ సీఎం తెలంగాణకు వచ్చి పోటీ చేస్తానని చెప్పుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. తనకి తెలంగాణ మీద ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చింది కాదు, ఎప్పటి నుంచో ప్రేమ ఉంది. నన్ను బెదిరిస్తే నేను బెదిరుతాను అనుకున్నారు కదా, నేను బెదిరే వ్యక్తిని కాదు, తెలంగాణలో పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పుకునేదాకా వచ్చింది. తిరుగుతాం, పోటీ చేస్తాం, ఎదురుడుతామని చెప్పి అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. చిన్న ఇష్యూ చినికి గాలివానలా మారటం అంటే ఇదేనేమో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. సరే, పవన్ కళ్యాణ్ సభ పెడతా అనుకున్నారు, దానికి పర్మిషన్ రాలేదు కాబట్టి తన నివాసంలోనే తన ఇంటి అడ్రస్ చెప్పడం కోసమే ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంతకీ ఆయన ఏం మాట్లాడాడు? దాని అర్థం ఏంటి? అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ సభ పెట్టాలనుకున్నాడు? అది క్యాన్సిల్ అయిన తర్వాత ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? పవన్ చెప్పిన మాటల వెనుక అర్థం ఏంటి అనేది మీ ముందు ఈ వీడియో ద్వారా ఉంచబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీన్ వైల్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు శ్రావణిస్ POV. మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ షేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నా నుంచి వచ్చే ఇలాంటి వీడియోలు మీ ద్వారా మరికొంతమందికి చేరాలి అంటే ఖచ్చితంగా నా వీడియోస్ అన్నిటినీ మీరు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. రైట్, ఇక లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. పవన్ కళ్యాణ్ 2029లో పోటీ చేస్తానని చెప్తున్నారు. ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, నన్ను రెచ్చ కొడుతున్నారు కాబట్టి వస్తున్నాను ఇక్కడ, లేదంటే అసలు వచ్చుండేవాడిని కాదు అన్నట్లు ఆయన మాట్లాడుతున్న మాటలను బట్టి అర్థమవుతుంది. ఎవరో రెచ్చగొడితే 2029లో పోటీ చేస్తాను అంటున్నాడు. అంటే రెచ్చగొట్టకపోతే జనసేన పోటీ చెయ్యదు కదా. తెలంగాణ మీద ప్రేమ ఎప్పటి నుంచో ఉంది అంటున్నాడు కదా. మాకు ఇష్టం, నా ప్రేమ నా తెలంగాణ మీద. మరి ఇన్నేళ్ళు ప్రజల సమస్యల మీద పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు జనసేన ప్రతి సందర్భంలో యాక్టివ్ పాలిటిక్స్లో లేదు? అప్పుడు ప్రేమ ఎటుపోయింది అనే క్వశ్చన్ ఇక్కడ రాక మానదు. ప్రస్తుతం తెలంగాణ సమాజంలో చాలామంది రాజకీయ విశ్లేషకులు, అనలిస్టులు అదే అభిప్రాయపడుతున్నారు. నేను ఏపీలోనే ఏమి చేయలేకపోయాను, తెలంగాణలో వద్దని చెప్పాను, కానీ తెలంగాణ వాళ్ళు, తెలంగాణలో నన్ను నమ్ముకున్న నాయకులు, నా కార్యకర్తలు నన్ను వదలట్లేదు అని చెప్పి ఓపెన్గా చెప్పేస్తున్నారు. వాళ్ళు నన్ను వదలలేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? దండం పెట్టి చెప్పా, మీరు శుభ్రంగా వెళ్ళిపోయినంటే లేదు, మాకు నీ ఆశయాలు ఇష్టం, మాకు జనసేన భావజాలం ఇష్టం, నన్ను ఏం చేయమంటారు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. పవన్కు తెలంగాణ మీద కానీ, ఇక్కడ ప్రజల సమస్యల మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఓపెన్గా చెప్తున్నట్లు కనిపించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయన అనుసరిస్తున్న విధానాలు నచ్చే తెలంగాణలో జనసేన నేతలు తనని వదిలిపెట్టట్లేదు అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి? మొదట్లో టీడీపీకి మద్దతు ఇచ్చారు పార్టీ పెట్టిన కొత్తల్లో. ఆ తర్వాత ఎవరికి ఇచ్చారు? కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశారు మద్దతుతో. వాళ్ళని వదిలేసాక ఏం చేశారు? బీజేపీకి జై కొట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు 3 పార్టీలతో పొత్తు కట్టి ఏపీలో డిప్యూటీ సీఎం అయ్యాడు. అటు టీడీపీకి, కమ్యూనిస్టు పార్టీలకు, బీజేపీ సిద్ధాంతాలకి ఎక్కడైనా సంబంధం ఉందా? ఎక్కడైనా ఒక పొంతనుందా? భిన్న వైరుధ్యాలు, భిన్న ధృవాలలాగా ఈ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క విధానాలు ఉంటాయి. బద్ధ విరోధి పార్టీలతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. తన సిద్ధాంతం ఏంటి అనేది ఇప్పుడు ఎలా చెప్పగలుగుతాడు? ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి అలాంటి భావజాలం ఉన్న పార్టీలతోనే కదా కలిసి నడిచేది. అంతేగాని విరుద్ధ సిద్ధాంతాలు, విరుద్ధ అభిప్రాయాలు, భావాలు ఉన్న పార్టీలతో ఎలా కలుస్తాడు అనేది విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్న ప్రశ్న. కామన్గా పవన్ కళ్యాణ్ని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న వర్గాలు ఎక్కువగా క్వశ్చన్ రేజ్ అవుతుంది ఇక్కడే. గద్దర్ భావాలను పాటిస్తాను అని చెప్పి సడన్గా ప్రెస్ మీట్లో గద్దర్ గురించి మాట్లాడారు. గద్దర్తో ఆయనకున్న అనుబంధాన్ని, గద్దర్కి ఆయన చేసిన బెనిఫిట్స్ని ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ తెలంగాణ సమాజం ముందు పెట్టారు. గద్దర్ అన్న నా దగ్గరికి వచ్చాడు, ఒకటి అడిగాడు, ఆఫీస్కి వచ్చి మన జర్నలిస్ట్ కాలనీలో ఉండే జనసేన ఆఫీస్కి వచ్చి. అఫ్ కోర్స్
ఇప్పుడు వాటిని ఖండించడానికి యాక్సెప్ట్ చేయడానికి గద్దర్ బ్రతికి లేరు. కానీ అదే నక్సలిజం భావాలున్న వ్యక్తి నాకు ఇష్టం అంటున్న పవన్ కళ్యాణ్ అసలు దేశంలో నక్సలిజాన్ని కగార్ పేరుతో అంతం చేసింది బీజేపీ పార్టీ కదా. మరి అలాంటి బీజేపీతో కలిసి నడుస్తున్న పార్టీ ఏది? జనసేన, పవన్ కళ్యాణ్ గారి. సనాతని అని చెప్పుకుంటారు ఒకవైపు, సనాతన ధర్మం అని చెప్పుకునే వ్యక్తి నక్సలిజం భావాలను ఎలా పాటిస్తారు అనేది ఇక్కడ మోస్ట్ టాప్ క్వశ్చన్. ఎవరైనా నమ్ముతారా? ఒకవైపు గద్దరికి కారు కొనిచ్చానంటున్నారు, సాయం చేశానంటున్నాడు. 2 రోజుల్లో నా బండి కొనిచ్చాను నేను ఆయనకి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను చెప్పుండొచ్చు, నేను చెప్పట్లా. గద్దర్ని నేను ఫాలో అవుతాను, గద్దర్ నమ్మే నక్సలిజం అంతం చేస్తూ ఉంటే మరి బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదు ఈ పవన్ కళ్యాణ్ అనేది ఇక్కడ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అప్పుడు గద్దర్ భావాలు ఎక్కడికి పోయాయి పవన్ కళ్యాణ్కి? ఎందుకు వ్యతిరేకించలేదు బీజేపీని అనేది ఇక్కడ ఇంకొక విషయం. తెలంగాణపై ప్రేమ ఉంది కాబట్టి కొండగట్టు ఆలయానికి 30 కోట్లు ఇచ్చానన్నట్టు పవన్. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి ఇప్పిస్తాం మేము. కానీ ఆ డబ్బులు ఇచ్చింది టీటీడీ కదా. పవన్ క్రెడిట్ కొట్టేయడం ఏంటి? పవన్ 30 కోట్లు తన ఖాతాలో నుంచి ఇచ్చాను అని చెప్పి తన క్రెడిట్గా అది ప్రెస్ మీట్లో చాలా గంభీరంగా చెప్పడం దేనికి సంకేతం? ఇమీడియట్గా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి అది మీ జేబులో నుంచి ఇచ్చారా, మీ పర్సనల్ అకౌంట్ నుంచి ఇచ్చారా, టీటీడీ సొత్తు తీసుకొచ్చి ఇచ్చారు కదా అని చెప్పి ఒక కౌంటర్ అటాక్ చేశారు. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? అఫ్కోర్స్ ఇది మా జాగిరే, మా అయ్య జాగిరే తెలంగాణ, ఏం చేస్తారు అని కూడా రివర్స్ అటాక్ అక్కడ కనిపించింది. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే. యాక్సిడెంట్లో ప్రాణాలతో బయటపడితే తను మొక్కుకున్నానని అందుకే ఇచ్చానని చెప్పి ఇప్పటికీ చాలాసార్లు ఇదే పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలు చెప్పాడు. ఆంజనేయుడు తమ కుటుంబానికి ఇలవేల్ పని, ఆంజనేయ స్వామిని ఎక్కువగా నమ్ముతామని చెప్పి అనేక సందర్భాలు వాళ్ళు మాట్లాడిన బైట్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడేమో ప్రేమతో నేను ఆ ఆలయానికి ఇచ్చాను అని చెప్తున్నాడు. దేన్ని నమ్మాలి? ఒక పర్సన్ చెప్పిన 2 విరుద్ధమైన బైట్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిలకడ లేని రాజకీయ అపరిపక్వత ఉన్నట్లు, పరిపక్వత లేని మాటలతోని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నట్లు చాలామంది తెలంగాణలోని ఉన్న రాజకీయ విశ్లేషకులు అవ్వచ్చు, సీనియర్ జర్నలిస్టులు అవ్వచ్చు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రేమతో ఇస్తే జేబు నుంచి ఇవ్వాలి కానీ టీటీడీ నుంచి ఇప్పించడం ఎందుకు అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. కొన్ని ప్రజలకు ఏమైనా ఇచ్చాడంటే అది లేదు. సో తెలంగాణలో ఇప్పుడు తమను తిడుతున్న నాయకులంతా వైఎస్ఆర్ బతుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నప్పుడు ఎవరు గొంతు మెదపలేదని చెప్పి అప్పుడు లేవని గొంతులు ఇప్పుడు తనని తిడుతున్నాయని చెప్పి ఆయన కౌంటర్ చేశారు. ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు ఆ రోజున? సో వాళ్ళెవ్వరు మాట్లాడినప్పుడు తెలంగాణ గురించి తాను మాట్లాడానని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతో మంది తెలంగాణ గురించి తిట్టిన నాయకులంతా ఇప్పుడు మంచి పదవులు అనుభవిస్తున్నారు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు తెరవని గొంతంతా, లెగవని గొంతంతా ఇప్పుడు లెగుస్తా ఉంది. చెప్తున్నా, ఆ రోజు నేను గొంతు లేపని గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ ఇదే పవన్ కళ్యాణ్ వరంగల్లో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాడు. ఓపెన్ స్టేట్మెంట్ అది ఇంకా ఆన్ రికార్డ్ ఉంది. అప్పుడు కేసీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ క్లిప్స్ కూడా ఇప్పటికీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇంటర్నెట్ కాలం, ఎక్కడికి కూడా ఆ కంటెంట్ పోదు. ప్రతి ఒక్క బైట్ తెరచాటున దాగి ఉన్న ఎన్నో విషయాలని మళ్ళీ తీసి యాజ్ ఇట్ ఈస్ మనకి చూపించే ఒక ఇంటర్నెట్ ఏఐ జనరేషన్లో మనం ఉంటున్నాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టగానే సరిపోలేదు. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన మరుక్షణమే ఎక్స్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో అప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అనేది ప్రతి ఒక్కరూ షేర్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి నేను తెలంగాణ ఏర్పాటుకి వ్యతిరేకం కాలేదు, నాకు తెలంగాణ అంటే ఇష్టము, ఏర్పాటు చేసిన తీరుకు వ్యతిరేకం అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల మీద గౌరవంతో 12 ఏళ్ళుగా తెలంగాణలో ఏ నాయకుడిని విమర్శించలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. మరి ఎవరిని విమర్శించని వ్యక్తి ప్రజల మనిషి ఎలా అవుతాడు? ఒక పార్టీకి, ఒక పార్టీ నాయకుడికి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడే తత్వం ఉండాలి, సిద్ధాంతం ఉండాలి, ఒక ప్రాంతీయత భావం ఉండాలి. ఆ ప్రాంతీయతను నమ్ముకున్న ప్రజల యొక్క కష్ట నష్టాలు, సుఖాలు, వాళ్ళ గెలుపులు, ఓటములు అన్నిటితోని తనకు ఒక అనుబంధం ఉండాలి. అప్పుడే ఆ పార్టీ నిలబడుతుంది, అప్పుడే ఆ నాయకుడు ప్రజల్లో ఎమర్జ్ అవుతాడు. ఇక తెలంగాణలోకి తనని రావద్దు అని బెదిరిస్తే భరిస్తూ వస్తున్నానని చెప్తున్నాడు.
అసలు పవన్ కళ్యాణ్ ఉంటుందో హైదరాబాద్లో కదా, 3 రోజులు ఏపీలో ఉంటే 4వ రోజు హైదరాబాద్లోనే ఉంటున్నారు. మరి తనని రావద్దు అని బెదిరిస్తున్నారు అని చెప్పి ఈ సెంటిమెంట్ పాలిటిక్స్ ఎందుకు ఇప్పుడు అటెన్షన్ డ్రా చేస్తున్నారు, ఈ సెంటిమెంట్ డైలాగ్స్ ఎందుకు కొడుతున్నారు అనేది ఇక్కడ $1 బిలియన్ క్వశ్చన్. ఒక ఎనలిస్ట్ మాట్లాడిన దాన్ని నేను వ్యతిరేకించాను కానీ ప్రాంతీయత తేలేదు అంటున్నాడు. తాను ప్రాంతీయతకి వ్యతిరేకం అని చెప్తున్నాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిజంగానే మెచ్చుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తామన్నప్పుడు జనసేనకు కూడా ఆ హక్కు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇన్నేళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని పొగిడారు కదా, ఇప్పుడు వచ్చి ఏం రాజకీయాలు చేస్తాడు, ఏం చేయగలుగుతాడు? ఇక చెరువు కబ్జా గురించి పవన్ ఎక్కువగా మాట్లాడలేదు. అసలు ఈ ఇష్యూ అంతటికి కారణం ఒక ఎనలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక అమిత్ షా కన్వర్జేషన్ అండ్ కోడి చెరువుకు సంబంధించిన కబ్జా ఆరోపణలు. కానీ వాటికి సంబంధించిన డిస్కషన్ ఈ ప్రెస్ మీట్లో ఎక్కువగా పెట్టకుండా డైవర్షన్ స్టేట్మెంట్స్ ఎక్కువగా కనిపించాయి. అది అక్రమం కాదు, చెరువు సక్రమమే. ఒకవేళ అది అక్రమం అని అనిపిస్తే, నిరూపిస్తే ప్రభుత్వానికి తిరిగి ఈరోజే రాసిచ్చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓపెన్ ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. కానీ అసలు ఎంత ల్యాండ్ ఉంది అక్కడ? అది శిఖం పట్టానా, లేదంటే అది ఒక పంట పొలమా, లేదంటే ఎవరి దగ్గరైనా అది రిజిస్ట్రేషన్ లీగల్గా తను కొనుక్కున్నారా, అసలు అది పట్టా ఎలా అయింది, దాని లీగాలిటీస్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పలేదు, చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. నిజంగానే పవన్ కళ్యాణ్ కోడి చెరువు విషయంలో కబ్జా కాలేదు, జెన్యూన్గా అది తను కొనుక్కుని దాంట్లో గోవులని, దాంట్లో గోశాలని మెయింటైన్ చేస్తున్న వ్యక్తి అయితే కంప్లీట్ డీటెయిల్స్ ప్రెస్ మీట్లో అందరి ముందు పెట్టొచ్చు కదా, తెలంగాణ సమాజం ముందు చూపించవచ్చు కదా. ఆయన ఫ్యాన్స్కి కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండేది. నిజంగానే పవన్ కళ్యాణ్ అది కొనుక్కున్న ల్యాండ్, దాంట్లో గోశాల నడిపిస్తూ ఉన్నారు, దాంట్లో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ లేదు, అది నిజంగానే ఇల్లీగల్ కాదు అనేది తెలిసి ఉండేది. బట్ పవన్ కళ్యాణ్ ఈరోజు దాని గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం మళ్ళీ క్వశ్చన్స్ రేస్ చేస్తాను. దిష్టి కమెంట్స్ మీద పవన్ ఏమన్నారు ఒకసారి వినండి. మీరు ఇలా మాట్లాడితే, సపోజ్ నేను ఏ సందర్భంలో మాట్లాడాను ఇవన్నీ పక్కన పెడితే, తెలంగాణ నాయకులందరూ ఎంతమంది ఆంధ్రాని ఎన్ని రకాలుగా తిట్టారు, ఆంధ్ర కొడకల్లారా అని ఎన్నిసార్లు అన్నారు. అంటే తెలంగాణ నాయకులు తిడితే తప్పులేదు కానీ తానంటే తప్పు వచ్చిందా అంటున్నాడు. దీన్ని బట్టి డిప్యూటీ సీఎం దిష్టి కమెంట్స్ అర్థం మీకు కూడా తెలిసే ఉంటుంది. సో లాస్ట్లో ఇంకో మాట ఏమన్నారు, నాకు ఏపీలోనే దిక్కులేదు, తెలంగాణలో సీఎం అవుతానా అని చెప్పి. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మాటలు వింటే తాను సీఎం కాలేకపోయాను అనే ఒక ఫ్రస్ట్రేషన్ పవన్లో చాలా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ మాట నేను చెప్పడం కాదు, చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు కావచ్చు అంటున్నారు. ఎందుకంటే మొన్న తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన ప్రెషర్ పెరిగిపోయింది. ఆ స్టేట్మెంట్లు కూడా అక్కడి నుంచే వచ్చాయి అనేది అనలిస్టుల మాట. ఆ ప్రెషర్ ఏ స్థాయిలో ఉందంటే, విజయ్ నడిచిన విధానంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ అలానే నడిచి ఉంటే, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే ఖచ్చితంగా కాపులకు ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యేవాడు, కాపుల నాయకుడిగా ముద్రపడేది, రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో, ఒక బలమైన అపోజిషన్ పొజిషన్లో అయినా ఉండేవాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఆయనకి అధికారం కంప్లీట్గా వచ్చేది అని చెప్పి ఆయన పార్టీలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులు, ఆయనని సీఎంగా చూడాలనుకునే అనేక మంది కాపు నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అటు తెలంగాణ వాదుల నుంచి, ఇటు తెలంగాణ నాయకుల నుంచి పవన్ కళ్యాణ్ పై సంధిస్తున్న కొన్ని ప్రశ్నలకి కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన సమాధానం చెప్పి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఈరోజు తెలంగాణ ప్రజల కోసం ఇంతలా తాపత్రయపడుతున్న పవన్ కళ్యాణ్ మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో ఆయన చేసిన వాగ్దానాల సంగతి ఏమైంది? సుగాలి ప్రీతి కేసు ఏమైంది? ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువకులకు వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ గురించి ఇప్పుడేమంటారు? సీజ్ ది షిప్ అన్నారు, అక్రమ బియ్యం రవాణాని అడ్డుకుంటామని చెప్పారు. కానీ చివరికి చూస్తే సీజ్ చేసిన షిప్ మాయమైంది. అక్రమ బియ్యం రవాణా కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇక సూపర్ 6 హామీల్లో భాగమైన ఆడబిడ్డ నిధి కింద 1500, నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఇప్పటికీ అమల్లోకి రాలేదు. వైసీపీ హయాంలో 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని చెప్పారు. అయితే వారిలో ఎంతమందిని గుర్తించారు, ఎంతమందిని తీసుకొచ్చారు అనే దానిపైన
స్పష్టమైన లెక్కలు వివరాలు లేవు. తాను అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే ఇన్ని ప్రశ్నలు, ఇన్ని అసంపూర్తి హామీలుండగా తెలంగాణకు వచ్చి ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తానంటే ఇక్కడ నాయకులు మౌనంగా ఎందుకుంటారు? అందుకే పవన్ కళ్యాణ్పై ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నాయని నాకు అనిపిస్తోంది. మీరేమంటారు? ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పొలిటికల్గా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు అనేది ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఏపీలో అధికారం దక్కించుకోవడానికి వీలు కాలేదు. ఇప్పుడు తెలంగాణలో ఏం చేస్తాడు? ఇక్కడ పొత్తులు పెట్టుకోవడానికి బీజేపీ రెడీగా లేదు. ఇక టీడీపీ సంగతి తనకి తెలియదు అంటున్నాడు పవన్ కళ్యాణ్. మీరు అడగాల్సిన ప్రశ్న నన్ను కాదు, బీజేపీని, టీడీపీని అడగాలి అని చెప్పి మీడియా మీట్లో ఒక విలేకరికి సమాధానం ఇచ్చాడు. పోనీ ఒంటరిగా పోటీ చేస్తాడా అంటే అసలు ఆ పార్టీకి క్యాండిడేట్లు దొరక చాలా ఎన్నికలకి దూరంగా ఉంది. మరి ఇప్పుడు ఎలా పోటీ చేస్తానని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. అఫ్కోర్స్ చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దిగుతున్నామన్నారు, అభ్యర్థుల్ని అనౌన్స్ చేశాడు, అభ్యర్థులకి టికెట్లు కూడా మంజూరు చేసే టైంలో యూటర్న్ తీసుకున్న సందర్భం తెలంగాణ ఎన్నికల చరిత్రలో చాలా ఉన్నాయి. సో ఈ 2023 ఎన్నికల్లో బీజేపీతో కలిసి 8 సీట్లలో పోటీ చేస్తే ఒక్క దాంట్లో కూడా ఆయన గెలవలేదు. మరి ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే సిచ్యువేషన్ ఏంటి పవన్ కళ్యాణ్ పార్టీకి? ఎవరో రెచ్చగొడితే పోటీకి దిగితే విజయం వరిస్తుందా? వరించదు కదా. అది ఎన్నికల సంగ్రామం. దానికి ముందస్తు ప్లానింగ్ ఉండాలి, పర్ఫెక్ట్ స్కెచ్ ఉండాలి, ఖచ్చితమైన పోరాట తత్వం కూడా ఉండాలి. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలియనివి కాదు. ఇలాంటి రెచ్చిపోయే కమెంట్స్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్కి సరిపోవు అని చెప్పి నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ పోటీ పైన, తెలంగాణలో ఆయన పార్టీ స్టాండ్ పైన మీ అభిప్రాయం ఏంటి? కింద కమెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఏ పర్సన్ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, కార్యకర్త అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా ఏదైనా మాట్లాడవచ్చు, ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ తన పార్టీని ఇంకొక రాష్ట్రంలో విస్తరించాలి అనుకున్నప్పుడు ఇది సరైన రూట్ కాదు. తను వెళ్తూ ఉన్న పాత్రలో అనేక మిస్టేక్స్ ఉన్నాయి, దాన్ని సరిచేసుకోమని చెప్పి తెలంగాణలో ఉన్న అనేక మంది రాజకీయ మేధావులు తనకిస్తున్న సలహా. సో పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ తెలంగాణ పాలిటిక్స్ని ఎలా లీడ్ చేయబోతున్నారు, ఏ విధంగా ఇక్కడ ఎమర్జ్ కాబోతున్నారు, లెట్స్ వెయిట్ అండ్ సీ.